హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పల్సర్ N150 గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీని సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ BS6 ఇంజిన్తో వస్తుంది వెహికల్ అనేది. అలాగే మనకి సెడిల్ హైట్ చూసుకుంటే 790 mmతో వస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mmతో వస్తుంది. అలాగే వీల్ బేస్ కనుక చూసుకుంటే 1352 mmతో వస్తుంది. రైడింగ్ మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి వెహికల్ వచ్చేసి మనకి. అలాగే దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 14 లీటర్స్ వరకు పడుతుంది ట్యాంక్లోని. అలాగే మనకి పల్సర్ 150లోని 2 వేరియంట్స్ ఉంటాయండి. ఒకటి సింగిల్ డిస్క్, ఒకటి రెండు వెహికల్ వచ్చేసి డబుల్ డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకి. అలాగే దీనికి రైడింగ్ రేంజ్ వచ్చేసి 686 కిలోమీటర్ల వరకు రైడ్ చేయొచ్చు. అలాగే దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 115 km వరకు వస్తుంది టాప్ స్పీడ్ అనేది. ఇక దాని ట్రాన్స్మిషన్ గేర్స్ వచ్చేసి 5 గేర్ మాన్యువల్, ఒకటి డౌన్ చేసి మిగతా అప్ చేసుకుంటారు. అలాగే మనకి దీనికి మైలేజ్ వచ్చేసి మనకి 48, 49 ఆ రేంజ్లో, అంటే 50 లోపు రావచ్చు, 45 నుంచి. పల్సర్ 150లోని ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం బ్లూటూత్ వర్షన్ దాంట్లో ఉంటుంది. మనకి అన్ని దాంట్లో చూపిస్తే టైం కానీ, తర్వాత బ్యాటరీ ఇది కానీ, ఓవరాల్ ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి USB జాక్ ఒకటి ఉంటుంది దీనికి. హెడ్లైట్ వచ్చేసి ఫుల్ LED ఇచ్చారండి. అలాగే టైల్ ల్యాంప్ కూడా మనకి LED ప్రొవైడ్ చేశారు. సిగ్నల్స్ అయితే నార్మల్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్లైట్ LED. అలాగే దాని ఇంజిన్ సైడ్ మనకు చూసుకుంటే దానికి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్తో వస్తుంది కదా. దానికి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 14.3 bhp @ 8,500 RPMతో వస్తుందండి. పవర్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం టార్క్ కూడా 13.5 Nm @ 6,000 RPMతో వస్తుంది. అలాగే దాన్ని మన సీసీ దగ్గర చూసుకుంటే 149.68 cc వస్తుంది. మంచి పికప్ అయితే ఉంటుంది వెహికల్కి వచ్చేసి. రైడ్ చేయడానికి మంచి కంఫర్టబుల్గా ఇచ్చారు. అలాగే BS6 కాబట్టి ఫ్యూల్ ఇంజెక్టర్తో నడుస్తుంది వెహికల్ వచ్చేసి. దీనికి ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 14 లీటర్లు ఉంటుంది. అలాగే రిజర్వ్లో 2.5 లీటర్స్ కంపల్సరీ ఉండాలి. మనకి రిజర్వ్ గట్ట ఏమి ఉండదు కాబట్టి దానికి 2.5 లీటర్స్ అయితే మినిమం మెయింటైన్ చేసుకోవాలి వెహికల్కి వచ్చేసి. అలాగే మనకి సెల్ఫ్ అవుతుంది. తర్వాత కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ గట్ట అయినా సరే కిక్ రాడ్తో మనం వాడుకోవచ్చు నీట్గానే. సెల్ఫ్ ప్రాబ్లం అయినప్పుడు కిక్ అయితే వర్క్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ కనుక టైర్ కనుక చూసుకుంటే మనకి ఎలవెల్తో ప్రొవైడ్ చేస్తారు. వీల్ వచ్చేసి టైర్ వచ్చేసి మనకి 90/90 17 ఇంచెస్తో వస్తుందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. 90/90 ఇంచెస్. అలాగే ఫ్రంట్ మనకి డిస్క్ అయితే మనం చూసుకోవచ్చు. 260 mm డిస్క్ వస్తుంది. సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది డిస్క్ వచ్చేసి. 260 mm డిస్క్ అయితే బాగుంది. మనకి బ్రేక్ సిస్టమ్ చాలా బాగుంది. అలాగే మనకి ఫ్రంట్ ఫోర్క్ కానీ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు 31 mm తోటి. స్మూత్గా రైడింగ్ పనికి వస్తుంది మనకి. ఏ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కానీ మనకి స్మూత్గా వెహికల్ అయితే వెళ్తుంది. అలాగే మనకి బ్యాక్ టైర్ కనుక చూసుకుంటే మనకి 120/70 mmతో బ్యాక్ టైర్ అయితే డిజైన్ చేశారు. బ్యాక్ టైర్ అయితే చాలా థిక్నెస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రైడింగ్ అయితే బాగా పనికి వస్తుంది. అదే కూడా ట్యూబ్లెస్తో వస్తుంది మనకి, మెగా వీల్ తోటి ట్యూబ్లెస్ టైరు. బ్యాక్ బ్రేక్ సిస్టమ్ వచ్చేసి మనకి 260 mmతో వస్తుంది. అలాగే మనకి డ్రమ్ వేరియంట్లో చూసుకుంటే 130 mm డ్రమ్ వేరియంట్తో వస్తుంది బ్రేక్ సిస్టమ్ వచ్చేసి. దీంట్లో అయితే 2 వేరియంట్స్ ఉంటాయి కదా. ఒకటి డబుల్ డిస్క్ అంటే బ్యాక్ సైడ్ డిస్క్ ఉంటుంది. అదే సింగిల్ డిస్క్ అయితే బ్యాక్ డ్రమ్తో. అలాగే మనకి రేర్ సైడ్ చూసుకుంటే రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మోనోషాక్ సెంటర్ జాక్ అయితే ఉంటుంది. స్ప్రింగ్ యాక్షన్ బాగుంటుంది. మనకి వెయిట్ ఎక్కువ ఉన్నా సరే స్మూత్గా స్పీడ్ బ్రేకర్ల దగ్గర గట్టే డౌన్ అవుతుంది, స్మూత్గా దిగుతుంది. అలాగే మనకి దీనికి సాసి ఉపయోగించారు, ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే ఉపయోగించారు. బాడీ టైప్ వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి ట్యూబ్లర్ ఫ్రేమ్ వచ్చేసి బాగుంటుంది. కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే కాస్తుంది అనమాట. డిజైన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. 150 వచ్చేసి కలర్లు కూడా 2 ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి వైట్ కలర్. ఒకటి
మనకి చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి ఎల్ఈడి లైట్ హెడ్ ల్యాంప్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది. ఒక చేత చూసినట్టుంది చూడడానికి డిజైన్ వచ్చేసి. అలాగే మనకి బాడీ మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఫ్రంట్ మడ్గార్ వచ్చేసి, తర్వాత హెడ్ లైట్ బల్బ్ వచ్చేసి, బాడీ ట్యాంక్ కౌల్స్ వచ్చేసి పల్సర్ యాంబ్లమ్ తోటి డిజైన్ చేశారు బాగా. అలాగే మనకి కింద చూడండి గార్డ్ కనిపిస్తుంది కదా, ఆ గార్డ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, ఇంజిన్ గార్డు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే N50 లోగో తోటి కౌల్స్ కూడా చాలా బాగున్నాయి. డిజైన్ అయితే చాలా బాగుంది. చూడడానికి కూడా ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వెహికల్ వచ్చేసి. అలాగే మనకి మట్టి గడ్డ తొలకుండా మనకి వీల్ కూడా ఒక గార్డ్ వేశారు. అలాగే సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ట్యాంక్ దగ్గర కూడా మంచి మంచి డిజైన్ అయితే బాగుంది చూడడానికి. అలాగే మనకి డిమ్ము డిప్పు కానీ, తర్వాత పాసింగ్ స్విచ్, తర్వాత బ్లూటూత్ ఒకటి స్విచ్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ ఒకటి, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఒకటి, స్పీడ్ మీటర్ అయితే డిజిటల్ మీటర్ అయితే బాగుంది. ట్యాంక్ అయితే ఫ్యూల్ ట్యాంక్ అదంతా 14 లీటర్స్ అయితే పడుతుంది. టోటల్ చూసుకుంటే అయితే డిజైన్ పరంగా కానీ, తర్వాత మనకి ఇంజన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. స్మూత్ రైడ్ అయితే ఉంటుంది, చేయొచ్చు. దీనికి లాంగ్ వచ్చేసి చాలా లాంగ్ వెళ్ళొచ్చు. 686 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చు.